హలో అండి, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి ఇంక మార్నింగ్ రొటీన్ అండి. డైలీ పాలు కాబెడుతున్నాను పిల్లలకు, ఇంకా లేవలేదు మొన్న. ఇక్కడ వచ్చేసి మా కోసం టీ పెట్టుకుంటున్నాను. ఇక్కడ పాల ప్యాకెట్స్ ఇంకా క్లీన్ చేస్తున్నామండి, ఎందుకంటే కొంచెం డస్ట్ అది ఇది ఉంటుంది కదా, అందుకే క్లీన్ చేస్తున్నాము ఎప్పుడప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇక మొన్నకి పాలు కలుపుతున్నానండి. వాడు ఇప్పుడే లేచాడు. లేవగానే వాడికి ఖచ్చితంగా పాలు ఉండాలండి, లేకపోతే అస్సలు అల్లరి అల్లరి చేస్తాడు. అందుకే పాలు తాగే ముందు ఒక 4 బాదం పప్పులు ఇస్తాను వాడికి, డ్రై ఫ్రూట్స్. బాదం చాలా మంచిదండి పిల్లలకు. డైలీ ఒక 3-4 ఇస్తూ ఉండాలి. నైట్ నానబెట్టినా పర్వాలేదు, లేకపోతే ఇక మనకు మర్చిపోతే అలా అయినా ఇవ్వచ్చండి, ఏం కాదు. ఇక్కడ వచ్చేసి ఇక మొన్నకి పాలు రెడీ అయ్యాయి. ఇక్కడ చూడండి వాడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తాడో పాల కోసం. అస్సలు ఆగడండి, పాలు 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 అని అరుస్తూ ఉంటాడు. చూశారు కదా, పాలను చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఇక్కడ మా బాల్కనీలో చూడండి ఎండ ఎలా వస్తుందో. నిజంగా అసలు చాలా ఎండగా ఉందండి. టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. ఫుల్ ఎండ, అసలు సమ్మర్లా అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ వచ్చేసి నా టీ కూడా రెడీ అయిందండి. నాకు రామ్కి ఇద్దరికి టీ పూసాను. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి జ్యువెలరీ చూపిస్తాను. చాలా బాగుంటుందండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. బ్లాక్ బీడ్స్ చోకర్ చాలా బాగుంది. మనం నల్లపూసలు అంటే ఎక్కువగా మనము షార్ట్ లాంగ్ చూస్తాము, బట్ ఇది చోకర్ లాగా చాలా బాగుందండి. డ్రెస్సెస్ మీదకి అలాగే శారీస్ మీదకి అయినా కూడా చాలా బాగుంటుంది లుక్ చూడడానికి. ఒకసారి మీకు చూపిస్తాను బ్లాక్ బీడ్స్ చోకర్. ఓకే, చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఓకే అండి, ఇది చూసారు కదా. చైన్ అయితే సేమ్ మనకు గోల్డ్ దానిలానే ఉంటుందండి. సేమ్ యాస్టీస్గా మనకు గోల్డ్ దానిలానే కనిపిస్తుంది. చూసారు కదా, చాలా బాగుంది. లైన్స్ 2 rows వస్తాయి. చైన్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుంది. మనకు ఇలా రింగ్స్ కూడా ఇస్తారు. ఓకే, ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇక్కడ లాకెట్ ఇచ్చారు. చూసారు కదా ఎంత బాగుందో. లాకెట్ కూడా చాలా బాగుంది. గ్రీన్ స్టోన్స్ అలాగే పింక్ స్టోన్స్ తోటి మనకు లాకెట్ ఇచ్చారు. చాలా బాగుంది. కింద ఇక్కడ 3 balls మనకి గోల్డ్ కలర్లో 3 balls ఇచ్చారు. చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా ఉంటుందండి పెట్టుకుంటే. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది లుక్. నాకైతే చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే ఇది మనకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. మనకు ఎక్కువగా బ్లాక్ బీడ్స్ నల్లపూస వేసుకున్నప్పుడు ఎక్కువగా మనకు డ్రెస్సెస్ మీదకి సరిగ్గా సెట్ కావండి కొన్ని, కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకైనా. ఎందుకంటే చోకర్ కదా, చోకర్స్ ఎప్పుడైనా సరే మనకు డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. నాకైతే ఈ చైన్ బాగా నచ్చిందండి. నిజంగా గోల్డ్ దానిలానే ఉంది చూడడానికి. లాకెట్ చూసారు కదా, ఇలా వస్తుంది. ఓకే అండి, చూసారు కదా, చాలా బాగుంది చోకర్ అయితే. మీలో ఎవరికైనా ఈ చోకర్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే అండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే,
ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ పోహా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్స్లో మీతో షేర్ చేసుకున్నాను కదా పోహా, అందుకే ఫాస్ట్గా చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏసీ క్లీన్ చేపిస్తున్నామండి. చాలా డేస్ అవుతుంది యూజ్ చేయక, అందుకే ఇక్కడ ఏసీ క్లీన్ చేపిస్తున్నాము. మార్నింగే వచ్చారు. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది, చాలా కూల్ అవుతుంది రూమ్. చాలా బాగుందండి, నిజంగా క్లీనింగ్ చాలా బాగా చేశారు. ఈ పోహా ఈవినింగ్ స్నాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. చూశారు కదా, అటుకులు ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. మరి ఎక్కువసేపు నానబెట్టకండి, మెత్తగా అయిపోతాయి. వెంటనే వాటర్ వంపేసి అలా పక్కకు పెట్టుకుంటే మనకు పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని పోపులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్, ఫాస్ట్గా అవుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్. మనం వీక్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకు టైం లేదనుకున్నప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా పోహా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. చూసారు కదా, పోహా ప్రిపేర్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాక ఇక కొంచెం రిలాక్స్గా కూర్చున్నామండి. నందు వచ్చేసి చదువుకుంటున్నాడు. మొన్న ఇంకా తెలిసిందే కదా, ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇంకా బొమ్మలన్నీ తీస్తూ ఇంటి నిండా పడేస్తూ ఉంటాడు. ఇంకా వాడికి ఇష్టం వచ్చినప్పుడు ఆడుతూ ఉంటాడు, ఇష్టం వచ్చినప్పుడు మా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఇప్పుడే ఇక ఇల్లు మొత్తం క్లీన్ చేశాను, క్లీనింగ్ అయిపోయింది. జస్ట్ మీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. ఓకే అండి, ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై రెండు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఫిష్ ఫ్రై చేస్తానంటే ఇక పిల్లలకు కొంచెం ఫిష్ ఫ్రై అంటే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకైతే చాలా ఇష్టం ఫిష్ ఫ్రై. కంపల్సరిగా ఫిష్ తెచ్చినప్పుడు ఫిష్ ఫ్రై చేయమంటాడు వాడు. అందుకే ఇంకా నాకేమో ఫిష్ చేపల పులుసు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక రెండు చేయాల్సి వస్తుంది పిల్లల కోసం. ఇంకా ఒక 5 పీసెస్ అలా ఫ్రై చేస్తాను. మాకు ఇక పులుసు, చేపల పులుసు పెడతాను. పులుసు అయితే 2-3 డేస్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు ఈరోజు కంటే కూడా రేపు తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. అందుకే ఇక కంపల్సరిగా చేపల పులుసు ఖచ్చితంగా చేస్తాను. ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకున్నాను తెలంగాణ చేపల పులుసు అని. ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు, అంటే ఫాస్ట్గా చూపిస్తాను. ఓకే అండి, ఇంకా ఇది మా సండే స్పెషల్ అయితే చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై. ఇంకా ఈవినింగ్ అయితే చూడాలండి, ఇంకేమైనా స్నాక్స్ చేస్తే మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం చేయకపోవచ్చు. ఈ మధ్య అసలు సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉందండి, నిజంగా చాలా వేడిగా హాట్గా ఉంది ఇంట్లో. ఈరోజే మార్నింగ్ ఏసీ కూడా క్లీన్ చేయించాము. ఆల్రెడీ చూసారు కదా, ఏసీ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఈరోజు నుంచి హ్యాపీగా ఏసీ ఆన్ చేసుకోవచ్చు. చాలా హాట్గా ఉందండి నిజంగా. నైట్ టైంలో పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది, ఇంకా చాలా హాట్గా అనిపిస్తుంది అసలు.
మార్చి స్టార్టింగ్లోనే ఇలా ఎండలు ఉన్నాయండి. ఇంకా మే వరకు అయితే ఇంకా ఎలా ఉంటాయో అని భయంగా ఉంది నిజంగా. ఇంకా పిల్లల కోసం కొన్ని సమ్మర్ షాపింగ్ చేయాల్సి ఉంది. బిగ్ బజార్లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ 2-3 డేస్లో బిగ్ బజార్ షాపింగ్ బ్లాగ్ కూడా మీకు వస్తుంది. ఎందుకంటే పిల్లలకి సమ్మర్కి వేసుకోవడానికి స్లీవ్లెస్ అవి తీసుకోవాలనుకుంటున్నాను, కొన్ని డ్రెస్సెస్. అలాగే మున్నాకు కూడా చాలా డేస్ అవుతుందండి డ్రెస్సెస్ తీసుకోక. ఇంకా కరోనా స్టార్ట్ అయిన కానించి అసలు షాపింగ్ కూడా మేము ఎక్కువగా చేయలేదు, నేనే కాదు ఎవరూ చేయలేదు. కాబట్టి ఇక పిల్లల కోసం కొంచెం సమ్మర్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము బిగ్ బజార్లో. బిగ్ బజార్లో అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకు టీషర్ట్స్ కూడా పిల్లలకు చాలా బాగుంటాయి. ఓకే అండి, చూస్తూ ఉండండి వ్లాగ్. నేను మళ్ళీ మిమ్మల్ని ఎండింగ్లో మీట్ అవుతాను. ఓకే, ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళిద్దరూ ఎంత క్యూట్గా కూర్చున్నారో ఒకే చైర్లో. ఇద్దరు కలిసి మాషబీ చూస్తున్నారండి టీవీలో. నందుకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి, 2 ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి ఫిష్ కర్రీ అని చెప్పాను కదా, దానికోసమని ఫిష్ను మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాను. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే పులుసు ఎక్కువ నానబెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి ఆనియన్, జీలకర్ర, లవంగాలు, మసాలా దినుసులు ఇవన్నీ కొంచెం రోస్ట్ చేసుకొని ఫైనల్గా కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఈ పేస్ట్ చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్స్ వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మరొకసారి చెప్తాను, ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ధనియాలు, మసాలా దినుసులు అలాగే ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక ఫైనల్గా కొంచెం కొబ్బరి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, పేస్ట్ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. వెలిగించుకున్నాక ఇప్పుడు 5 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఒకసారి మీతో షేర్ చేసుకున్నానండి లాస్ట్ వ్లాగ్లో, కావాలంటే చెక్ చేయండి, అందులో చాలా క్లియర్గా ఉంటుంది. ఓన్లీ తెలంగాణ చేపల పులుసు అని వస్తుంది, ఒకసారి చూడండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఓకే అండి, చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఎంతో బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. చేపల పులుసు చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక మున్నాకి రైస్ పెట్టేస్తున్నాను. ఈరోజు మా సండే స్పెషల్ ఇదే అండి. ఇక చేపల పులుసు అండ్ ఫిష్ ఫ్రై కూడా కొన్ని ముక్కలు ఫిష్ ఫ్రై చేశానండి. అవి కూడా కొన్ని మ్యాగ్నేట్ చేసి ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టాక ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆల్రెడీ ఇది ఫిష్ ఫ్రై కూడా నేను లాస్ట్ బ్లాగ్స్లో చేశానండి. కావాలంటే ఒకసారి చెక్ చేయండి మీరు. ఇదండి, చూసారు కదా మా ఎమ్మి లంచ్, సండే లంచ్. ఓకే అండి, ఇది ఫిష్ ఫ్రై. చూసారు కదా ముక్కలు ఎంత గట్టిగా ఉన్నాయో. చాలా బాగా ఫ్రై అవుతాయండి ఈ ప్రాసెస్లో. ఆల్రెడీ నేను ఇది చూపించానని ఇది మీతో షేర్ చేసుకోలేదు. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఓకే అండి, ఇది మా ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. చూసారు కదా ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఈవినింగ్ వచ్చేసి ఇక పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు. ఇక్కడ మా మున్నా చూడండి బిస్కెట్ తినుకుంటూ ఎలా చూస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి మాషాబీర్ చూస్తున్నారు పిల్లలిద్దరూ. అందుకే మాషాబీర్ అంటే చాలా ఇష్టం అండి. నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది మాషాబీర్. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే అండి, చేపల పులుసు చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలాగనే ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ డైలీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మరొక చక్కటి వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.